ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మగవాళ్ళలో సెక్స్ సమస్యలు రావడానికి గల కారణాలేంటి? సెక్స్ సమస్యలు మనం ముఖ్యంగా చాలా మంది ఫేస్ చేసేది అసలు దాని డెఫినేషన్ చాలా మందికి తెలియదండి. ఎందుకంటే అబ్బాయిల్లో ఈ సెక్స్ సమస్యలకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా? వాస్కులర్ ప్రాబ్లంకి జనరల్గా పర్ఫెక్ట్ టెస్ట్ అంటే ఇన్సులిన్ కంటే చిన్న నీడిల్తో చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మనకు అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ అంగస్తంభనకి సంబంధించి షాక్ ట్రీట్మెంట్ థెరపీ అనేది ఆ అబ్బాయికి టెస్ట్లు చేసి వాస్కులర్ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే అయితే ఈ టాబ్లెట్స్ కూడా పనిచేయలేదు లేదా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి ఆ అబ్బాయికి, అంగస్తంభన ఉన్న వారికి పెనైల్ ఇంప్లాంట్స్, రోలింగ్స్, టాబ్లెట్స్ అని షాక్ థెరపీ అని పెనైల్ ఇంప్లాంట్ వేయించుకుంటే అంగస్తంభనతో పాటు పెనైల్ ఇంప్లాంట్ ఓన్లీ ఫర్ స్ట్రెంగ్త్, నాట్ ఫర్ పిల్లలు పుట్టకపోవడం, అలాగే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ అవ్వడం కారణాలు ఏముంటాయంటే? పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ కారణము స్పర్మ్ను మెయింటైన్ చేసే హార్మోన్స్ అబ్బాయి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. అబ్బాయిలు ముఖ్యంగా బయటికి చెప్పుకోలేని సెక్స్ సమస్యలు ఎన్నో ఉంటాయి, అలాగే ఫర్టిలిటీ సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. వీటిపైన ఉన్న సందేహాలను తీర్చడానికి ప్రస్తుతం సాక్షి స్టూడియోకి వచ్చారు డాక్టర్ అండ్ ప్రముఖ ఆండ్రాలజిస్ట్ సురేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆండ్రాలజీ అంటే ఏంటి? మీరు ఆండ్రాలజిస్ట్ కదా, మీరు ఎలాంటి కేసెస్ డీల్ చేస్తారు? జనరల్గా చాలామంది సెక్స్ సమస్యలు అనగానే వెంటనే మీరు సరదాగా చూస్తే బయట ఏదో గుడారాలు లేదా మన రోడ్ సైడ్ ఓ టెంట్లు వేసుకొని 2-3 కొంచెం రొమాంటిక్గా ఉండే ఇమేజెస్ పెట్టేసి సెక్స్ సమస్యలన్నీ వీటితో తీర్చేస్తాము అంటూ చూస్తూ ఉంటాము. కానీ అవన్నీ కూడా ఎవిడెన్స్ లేని గుడారాలండి. అంటే మీన్స్ అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఒక క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు. అయితే ఆండ్రాలజీ డాక్టర్ అంటే ఎవరంటే ఈయన ఎక్స్క్లూసివ్ ఫర్ అబ్బాయిలు, అంటే మగవాళ్ళ యొక్క సెక్స్ సమస్యలు అది ఏదైనా కావచ్చు. అంటే అంగస్తంభన ప్రాబ్లం కావచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సిగరెస్కలన సమస్య కావచ్చు. నెంబర్ 2 అబ్బాయిల యొక్క ఫర్టిలిటీ సమస్యలు, అంటే పిల్లలు పుట్టకపోవడము, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, కొందరికి 0 ఉండడము. ఆ విధంగా ముఖ్యంగా ఈ రెండింటిని ట్రీట్ చేసే వ్యక్తి ఆండ్రాలజీ డాక్టర్ గారు. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే మగవాళ్ళ యొక్క జననేంద్రియాలు అంటే ప్రైవసీ పార్ట్స్ ఏంటివండి? అవి బీజాలనండి, అంటే టెస్టిస్, లేదా పెనిస్, అంగంకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను, అది ఏదైనా కావచ్చు, కేవలం సెక్స్ సమస్య కాదు. అంటే ఎలా అంటే కొందరు చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం, పేరెంట్స్కి చాలా సందర్భాల్లో అనుమానపడుతుంటారు, మన వాడికి పెనిస్ అంగం ఏదో చిన్నదిగా ఉంది, కరెక్ట్ లెంత్ ఉందా లేదా, టెస్టిస్ కూడా ఏజ్ పరంగా పెరుగుతున్నాయా లేదా వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, పినైల్ లీషన్స్ కావచ్చు. వీటన్నిటి గురించి చాలా చక్కగా అధ్యయనము చేసే డాక్టర్ గారే ఆండ్రాలజిస్ట్. ఆ అధ్యయనమే ఆండ్రాలజీ డిపార్ట్మెంట్. సో మీరు ఎక్కువగా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మగవారి కేసెస్ ఎక్కువగా డీల్ చేస్తుంటారు. అవునండి. సో ఎటువంటి కేసెస్ వస్తుంటాయి సార్? జనరల్గా ముఖ్యంగా సెక్స్ సమస్యలు అంటే ప్రతి ఒక్కరూ మిస్ అయ్యేది ఎక్కడంటే అండి, అంగం గట్టిపడట్లేదు, సో కాబట్టి నాకు సెక్స్ సమస్య ఉంది. మన సొసైటీలో ఏమంటే సెక్స్ సమస్య ఉందంటే పనికిరాడా. సో కేవలము ఒక సెక్స్లో పాల్గొనకుంటే ఇంకా ఇదొక్కటే ఆండ్రాలజీ డాక్టర్ గారు తీరుస్తారని చాలామంది మిస్ అవుతుంటారు. అంటే మనం దీన్ని ఏమంటాం అంటే అంగస్తంభన ప్రాబ్లం అని అనొచ్చు. ఇది యాక్చువల్గా మనం ముఖ్యంగా ట్రీట్ చేసే టాపిక్. కానీ అంగస్తంభన ప్రాబ్లం అంటే కేవలం ఎరక్షన్స్ తక్కువ ఉంటేనే ఇది సెక్స్ సమస్య అనుకోవడం తప్పు. ఇందులో రెండో కాంపోనెంట్ మనం మిస్ అవుతూ ఉంటాం. అదేంటంటే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్. అంటే ఏంటి? అంగం గట్టిపడిన తర్వాత ఆర్గాయిజం, ఒక క్లైమాక్స్ ప్లెజర్ వచ్చిన తర్వాత మగవాళ్ళకు సీమన్, మనం వైట్ రిలీజ్ అవుతుంది అంటాం, దాన్ని సీమన్ అంటాం. సో ఈ సీమన్ కూడా కొందరికి సరిగా రాదు, కొందరికి చాలాసేపటికి వస్తూ ఉంటుంది. వీటిని ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ అంటారు. సో వీటిని కూడా మనము చాలా చక్కగా సెక్స్ సమస్యల్లో భాగంగా ట్రీట్ చేస్తూ ఉంటాం. మీకు తెలియదు కానీ చాలామంది ఎరక్షన్ లేకుంటే అయిపోయింది, ఇంక ఇది ఒక్కటే అనుకుంటారు. చాలామంది కపుల్స్ క్లినిక్లో చూస్తూ ఉంటాము. సార్ నా అంగం చాలా గట్టిపడుతుంది, అన్నీ బాగున్నాయి, మరేంటి పిల్లలు పుట్టట్లేదు అంటే చిన్నగా వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే చెప్తారు, సార్ అంగం గట్టిపడుతుంది సార్, బట్ నాకు సీమన్ రావట్లేదు సార్, అంటే వీర్యం అనేది నాకు రావట్లేదు. ఇది కూడా మన సెక్స్ సమస్యలో ఒక భాగంగానే మనం రొటీన్గా ట్రీట్ చేస్తూ ఉంటాము.
అంటే కారణాలేంటి సార్? అంటే మగవాళ్ళలో సెక్స్ సమస్యలు రావడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా మీరన్నట్టు ఈ సెక్స్ సమస్యలు మనం ముఖ్యంగా చాలామంది ఫేస్ చేసేది మగవాళ్ళు గానీ, అబ్బాయిలు గానీ ఈ అంగస్తంభన సమస్య. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. అసలు మీరు కారణాలు తెలుసుకుండే ముందు అసలు దాని డెఫినేషన్ చాలామందికి తెలీదండి. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్‌లోనో ఏ విధంగానో ఉండింటారు. సడెన్‌గా డేటింగ్ అనో మీరిప్పుడు జనరేషన్‌లో అన్నీ చూస్తూ ఉన్నారు. యాంగ్జైటీతో తనను కలవనీకెళ్ళింటారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తనకున్న చిన్న భయాందోళన అంటే ఇన్ని రోజులు చాలా మంచి ఫ్రెండ్స్‌గా ఉండిన్నాము. ఎప్పుడు కూడా ఈ థాట్ మనకు రాలేదు కదా అని ఏదో ఛాన్స్ వచ్చింది కాబట్టి కలుద్దామని వెళ్ళింటారు. ఆ యాంగ్జైటీలో వెంటనే ఎరెక్షన్ రాకపోవడము, వచ్చినా కూడా జస్ట్ ఫోర్ ప్లే స్టార్ట్ చేస్తూనే వీర్యం స్ఖలనం అయిపోవడము. సో, ముఖ్యంగా అంగస్తంభన ప్రాబ్లంకి మొట్టమొదటి కారణం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. చాలామంది రకరకాల కారణాలు ఉంటాయనుకుంటారు కానీ మీరు బాగా గమనించండి. మొట్టమొదటి కారణము ఇక్కడే కాదండి, ఓవరాల్ నేను వరల్డ్ చెప్తున్నా. నేను కేవలం ఇండియా ప్రాబ్లం కాదు, ఓవరాల్‌గా అంగస్తంభనకి మొట్టమొదటి ప్రాబ్లం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. 2, 3 సార్లు ఈవెన్ వాళ్ళ భార్యనే అనుకుందాం, కలవలేకపోతే ఈ సైకిల్‌లో ఉన్న ప్రెగ్నెన్సీ రానికి నేను కలుస్తానా? ఓకేనా? అంగం బానే శమిస్తుందా? అనే భయం ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని బెడ్‌రూమ్ ఫియర్ అంటారు. సో, ఆ అబ్బాయికి అస్సలు అంగం అనేది గట్టిపడదు. ఇది జనరల్‌గా మోస్ట్ కామన్ కాజ్. బట్ ఫిజికల్‌గా కూడా కొన్ని కారణాలుంటాయి. అంటే ఏంటి? నార్మల్‌గా ఇప్పుడు మనం చేయి చూసామనుకోండి, ఎందుకంత గట్టిగా ఉంటుంది? లోపల బోన్స్ ఉన్నాయి. మరి నార్మల్‌గా ఉన్నప్పుడు ఉండే అంత మెత్తటి పెనిసు ఎందుకంత స్ట్రాంగ్ అవుతుంది సెక్స్ ప్రక్రియలో? అంటే యూజువల్‌గా అప్పుడు ఏమవుతుందంటే అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ అనేది ఒక రష్‌గా వెళ్తూ ఉంటుంది. అంటే వాస్కులర్ ప్రాబ్లమ్. ఆ రష్‌నెస్ వాస్కులారిటీ చక్కగా ఉంటే బ్లడ్ స్పేసెస్ బ్లడ్‌తో బాగా ఫిల్ అయితే అంగస్తంభన బాగుంటుంది. అంటే ఏంటి? వాస్కులర్ ప్రాబ్లమ్ ఉంటే కూడా అంగం అనేది స్తంభించదు సరిగా. మూడవ కారణము హార్మోనల్ ఇష్యూ. అబ్బాయిలందరిలో కూడా కొన్ని సెక్స్ హార్మోన్స్ అనేటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకునేది టెస్టోస్టిరోన్ హార్మోన్. సో, ఈ హార్మోన్స్ ఒక్క టెస్టోస్టిరోనే కాదు, 4-5 రకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్‌లో ఉన్న ఇంబాలెన్స్ వల్ల కూడా యూజువల్‌గా అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. సో, ముఖ్యంగా ఈ కారణాలు చెప్తాం. వెరీ రేర్ ఎవరికి అంటే ఏదైనా బస్ యాక్సిడెంటో, ట్రైన్ యాక్సిడెంట్‌లో స్పైన్ ఇంజ్యూరీ అయిపోయి బెడ్ రిడెన్ వీళ్ళకు న్యూరోనల్ కాజ్. అంటే బ్రెయిన్ నుంచి స్పైన్‌కి రిఫ్లెక్స్ వచ్చిన వెన్నుపూసకు అక్కడి నుంచి అంగం స్తంభించనీకి కావాల్సిన రిఫ్లెక్స్‌లు రాకపోవడం వల్ల ఇది చాలా రేర్ కాజ్. సో, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేమంటే, ఒకటి వాళ్ళకున్న పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, రెండవది వాస్కులర్ ప్రాబ్లము, మూడవది హార్మోనల్ ఇంబాలెన్సు. వెరీ రేర్ కేసెస్‌లో ఈ న్యూరోనల్ ఇష్యూ అంటే నరాల బలహీనతగా చెప్పుకోవచ్చు. ఈ 4 కారణాలే ముఖ్యంగా ఎప్పుడు అంగస్తంభనను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఈ సమస్యలు, ఈ అంగస్తంభన సమస్యలు అబ్బాయిల్లో ఈ సెక్స్ సమస్యలకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా? టెస్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? చిన్నగా నేను మీకు ఇందాక చెప్పిన కారణాల్లో మొదటి దానికి ఏ టెస్ట్ అవసరం లేదు. కానీ ఇంపార్టెంట్ టెస్ట్ ఏమంటే, మనం చక్కగా కూర్చొని ఆ కపుల్‌తో లేదా అబ్బాయితో మాట్లాడడం. జనరల్‌గా ఏమవుతుందంటే ఈ డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ అంట, ఇంకోటంట చాలా బిజీగా ఉంటారు కాబట్టి, అసలు మన ప్రాబ్లమ్ వింటారా లేదా అనే భయానికే ఆ అబ్బాయికి ఏం కారణం ఉంటుందిలేండి సార్, బండి నడిపిద్దాం, లేదా ఆన్‌లైన్‌లో ఏదో టాబ్లెట్ దొరుకుతుందిలెండి అని ఆలోచిస్తూ ఉంటారు. ఏ డాక్టర్ అయినా ముఖ్యంగా ఆండ్రాలజిస్ట్‌లు వాట్ వి ఫోకస్ ఈస్ టైమ్ గివింగ్. ఎంత చక్కగా ఆ అబ్బాయితో మాట్లాడితే ఇప్పుడు చూడండి, పేరెంట్స్‌కో లేదా క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ కూడా బెడ్‌రూమ్ సమస్యలు. సో, మేము టైమ్ స్పెండ్ చేస్తేనే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలరు. అప్పుడే వాళ్ళకు మంచి సొల్యూషన్ వస్తుంది. ఫిజికల్ ప్రాబ్లమ్‌ను ఏ టెస్ట్‌ల ద్వారా చేస్తామంటే, మీకు ఇందాక చెప్పినట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది. చక్కటి సింపుల్ బ్లడ్ టెస్ట్, నార్మల్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ అండి. వాస్కులర్ ప్రాబ్లమ్‌కి జనరల్‌గా పర్ఫెక్ట్ టెస్ట్ అంటే పినేల్ డాప్లర్. ఇందులో గూడా ఇప్పుడు మనందరికీ తెలిసిందే, గూగుల్ మాత, చాట్ జీపీటీ చూస్తూనే పినేల్ డాప్లర్ ఇంజెక్షన్ ఇస్తారంట అని భయపడుతూ ఉంటారు. యాక్చువల్‌గా ఇన్సులిన్ కంటే చిన్న నీడిల్‌తో చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేసే టెస్ట్ అది. పర్ఫెక్ట్‌గా మనకు అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ ఎంత చక్కగా ఉంది, బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒక వాస్కులర్ పెథాలజీని చెప్పే టెస్ట్ అది. సో, ఇవి యూజువల్‌గా 2 లేదా 3 కంటే టెస్ట్‌లు ఎక్కువనే ఉండవు. ఇంకొందరు ఎలా ఆలోచిస్తారంటే, అబ్బో! సెక్స్ కదా చాలా ఘనాపాటి టెస్ట్‌లు ఉంటాయేమో, అసలు వాటిని మనం బేర్ చేస్తామో లేదో అని కూడా భయపడుతూ ఉంటారండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ ప్రాబ్లమ్ చాలా చిన్నది. ఆ చిన్న ప్రాబ్లమ్‌కి చిన్నపాటి టెస్ట్‌తోనే డయాగ్నోస్ చేయగలిగి మేము
ఆ ప్రాబ్లమ్‌ని తీర్చగలిగితే మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోయి, ఈ చిన్నపాటి టెస్ట్‌లతోనే ప్రాబ్లమ్ బయటపడితే సొల్యూషన్ చాలా చక్కగా వస్తుంది. సార్, అంగస్తంభన సమస్యలకు టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏమంటేను, ఇంతకు మునుపు కాలంలో అందరూ గూగుల్‌లో సెర్చ్ చేసేవాళ్ళు, యూట్యూబ్‌లో సెర్చ్ చేసేవాళ్ళు. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎవ్రీబడీ నోస్ ఏ టాబ్లెట్ వాడాలి. ఇప్పుడు సెక్స్ అని అన్న వెంటనే మనందరికీ ఎవరికైనా గుర్తొచ్చేదేంటి? వయాగ్రా, వయాగ్రా, వయాగ్రా. సో, వయాగ్రా అనేది ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ నేమ్ అది. సో, అందులో సిల్నాఫిల్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఈ సెక్స్‌కి సంబంధించి 3-4 రకాల టాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి. ఇంకేముంది సార్ అట్లయితే ఇంక చెప్పేయండి మేము వాడేస్తాం అనొచ్చు. ఎవరమైనా సరే సింపుల్‌గా చాట్ జీపీటీలో పెడితే వస్తుంది కదా అని. వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నానండి. మీరు ఆన్‌లైన్‌లో చూసో లేదా అందులో పరిపక్వత లేని వ్యక్తి దగ్గర ఈ టాబ్లెట్స్ తీసుకుంటే సెక్స్‌ని ఎంత ప్లెజర్‌ని ఇస్తుందో అబ్బాయిలకు గానీ, మగవాళ్ళకి కానీ వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా 3 టైమ్స్, 4 టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంత సివియర్ ప్రాబ్లమ్‌ని కలుగజేస్తాయి. ఇంకొన్ని టాబ్లెట్స్ అయితే హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వీటి వల్ల వేసో డైలటేషన్ జరిగి బీపీ పడిపోయి ఐసీయూలో ఉన్నోళ్ళని కూడా చూసాం. డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తే భలే ఉంది కదా అని 4 వేసుకున్నోళ్ళు టాబ్లెట్స్. సో, టాబ్లెట్స్ తప్పక ఉన్నాయి కాదన్ను. నేనేమంటానంటే అసలు మీకెందుకు వచ్చింది ఈ ప్రాబ్లము? రీజన్ ఏంటి? మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదా? అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేదు నిజంగా వాస్కులర్ ప్రాబ్లమ్, హార్మోన్ ప్రాబ్లమే ఉంది. వాడికి సంబంధించిన మంచి టాబ్లెట్స్ పెడతాము. టాబ్లెట్స్ పెట్టడంతో పాటు మీ హిస్టరీ తీసుకుంటే మాకు ఏ డోస్ ఆఫ్ టాబ్లెట్ పెడితే మనవాడు చక్కగా సెక్స్‌లో పాల్గొనగలడు అని మాకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఇచ్చే డోసు టాబ్లెట్ వల్ల సెక్షువల్ లైఫ్ చక్కగా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏ చాట్ జీపీటీని సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదండి. కొందరు శీఘ్రస్ఖలనం గురించి బాగా వరి అవుతుంటారు సార్. వారికి మరి ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా? దానికి శీఘ్రస్ఖలనానికి సంబంధించి మెడిసిన్స్ ఏమైనా? మీరు గూగుల్‌లో ఫస్ట్ ఎక్కువ మంది వరల్డ్ వైడ్ ఒక ప్రాబ్లమ్ సెక్స్ గురించి చూస్తున్నారు అంటే అది అంగస్తంభన కాదండి, శీఘ్రస్ఖలనం. చాలామంది సార్ ఎంత గట్టిగా అంటే చాలా హార్డ్‌గా ఉంటుంది సార్. కొన్ని సెకండ్స్‌లో పడిపోతుంది సార్ నాకు. మీరు నమ్మరు సార్. 20, 30 సెకండ్సే సార్. ఎంతో శీఘ్రంగా నాకు స్ఖలనం అయిపోతుంది సార్. దీన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్యల్లో మొదటి ర్యాంక్‌లో ఉంటుంది. అంటే పేషెంట్ ప్రాబ్లమ్ చేసే ఇష్యూస్‌లో. అయితే ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తాను. అసలు శీఘ్రస్ఖలనం అని మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీకొక ప్రాబ్లమ్ ఉండి ఫీల్ అవుతున్నారా? లేక సమస్య లేకుండా మీరు ఫీల్ అవుతున్నారా? దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. ఒక అబ్బాయి, సార్ నేను ఒక 4-5 టైమ్స్ అంటే మీన్స్ మ్యాక్సిమం ఒక 20 సెకండ్స్‌లో నాకు శీఘ్రస్ఖలనం అయిపోతుంది సార్. నిజమే. మనం బుక్స్ ప్రకారము లెస్ దాన్ 60 సెకండ్స్ కంటే త్వరగా స్ఖలనం అయిపోతే దాన్ని ప్రిమెచ్యూర్ అంటాం. ఓకే. ఈ అబ్బాయికి ప్రాబ్లమ్ ఉంది. ఆయనకు సంబంధించిన హార్మోనల్ బ్లడ్ టెస్ట్ కానీ లేదా సీమన్‌లో ఇన్ఫెక్షన్, ప్రోస్టేటైటిస్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తాము. లేదా వాస్కులారిటీ సస్టెనిటీ లేదేమో చెక్ చేస్తాం. సెకండ్ గ్రూప్ ఆఫ్ అబ్బాయిలను చూద్దాం. ఇది డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ ఉంటుంది. అంటే ఎలాగంటే, సార్ నేను 5-8 మినిట్స్ సెక్స్‌లో పాల్గొంటాను సార్. నాకు శీఘ్రస్ఖలనం అవుతుందని వస్తారు. మీరే చూడండి 5-8 మినిట్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైమింగ్ ఫర్ హిమ్. మరెందుకు ఈ అబ్బాయి శీఘ్రస్ఖలనం అంటున్నారంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ ప్రయారిటీ. వాళ్ళ పార్ట్నర్‌కి ఆ భావతృప్తి అనేది 10 నిమిషాలకు వస్తుండొచ్చు. అప్పుడు మీరేం చేయాలి అంటే వాళ్ళిద్దరూ అంటే కపుల్‌గా వస్తే ఈ శీఘ్రస్ఖలనం సమస్యను మనం క్లియర్‌గా తీర్చుకోవచ్చు. ఆవిడ ప్రయారిటీస్ ఏంటి? అంటే ఈ అబ్బాయి ఓన్లీ డైరెక్ట్ పెనట్రేటివ్ సెక్స్ చేస్తున్నారా? లేదంటే ఫోర్ ప్లేతో సంబంధించిన రొమాంటిక్ మూడ్ ఉన్న తర్వాత పెనట్రేటివ్ సెక్స్ కొన్ని ఇది హిస్టరీ తీసుకున్నప్పుడు కపుల్ ఇద్దరు ఉన్నప్పుడే చాలా చక్కగా ట్రీట్ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఈ శృంగార సమస్యలు, సెక్స్ సమస్యలు మనం ప్రైవసీ అన్న వాటిని చెప్పినప్పుడు ఇద్దరిని రమ్మని అడుగుతానండి. ఎందుకు అంటే ఈ అబ్బాయి మనసులో ఏముందో ఆవిడకి తెలీదు. అంటే మన తెలుగు స్టేట్స్‌లో మనం ఏమంటే అసలు వీటి గురించి మాట్లాడితేనే అదేదో పెద్ద తప్పు సమస్యగా అనుకుంటూ ఉంటాము. కాబట్టి ఇద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాట్లాడితే 80-85% వీటికి సంబంధించిన సమస్యలు క్లియర్ అవుతూ ఉంటాయి. మీరు అడిగిన క్వెషన్ కంటే ఈ శీఘ్రస్ఖలనం విషయానికి వస్తే చక్కటి టాబ్లెట్సే ఉన్నాయి. రిలేషన్‌షిప్ ఇష్యూస్ క్లియర్ చేసుకొని టాబ్లెట్స్ వాడితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్‌లో క్లియర్ అవుతుంది. మనము మన క్లినిక్‌లో దీనికి ఎక్స్‌క్లూజివ్‌గా ఒక మైక్రో సర్జరీ చేస్తూ ఉంటాం. బట్ దాని సక్సెస్ 60%. అది కూడా వాళ్ళ టైమింగ్ ఎంతనో
కనుక్కొని మేము ఆ మైక్రో సర్జరీ చేయగలిగితే అప్పుడు కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యను ధైర్యంగా మనము ఎదుర్కోవచ్చండి. సార్ ఈ మధ్య చాలా చోట్ల అంగస్తంభనకి షాక్ ట్రీట్మెంట్ థెరపీని వాడుతున్నారు. అసలు ఇది ఉందా సార్? అంగస్తంభనకి సంబంధించి షాక్ ట్రీట్మెంట్ థెరపీ అనేది? యాక్చువల్‌గా అండి, ఎప్పుడైతే మీకు అంటే ఆ అబ్బాయికి టెస్ట్‌లు చేసి వాస్కులర్ ప్రాబ్లమ్ ఉంది అని తెలిస్తే, మనం ఫస్టు కేటగరీ 1 అంటే ఫస్ట్ లెవెల్‌లో సింపుల్ టాబ్లెట్స్‌తో ట్రీట్ చేసేస్తాం. అయితే ఈ టాబ్లెట్స్ కూడా పనిచేయలేదు లేదా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి ఆ అబ్బాయికి, జనరల్‌గా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంటు షాక్ వేవ్ థెరపీ అనేది పెట్టాం. కానీ ఇప్పుడు నిజంగా గుడ్ లక్కో, బ్యాడ్ లక్కో తెలీదు. మన క్లినిక్‌లో ఉండేది పీజియో వేవ్ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్. దీంట్లో న్యూమాటిక్ అంటే ఎయిర్ ప్రెజర్‌తో వచ్చేదండి. ఆ తర్వాత అల్ట్రాసోనిక్ అని రకరకాలుగా ఉన్నాయి అవి. సో, ఒక్కొక్క ఆ మిషన్‌లో ఆ షాక్ వేవ్స్ వచ్చేదాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఆఫ్ సెషన్స్ కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. కొందరు అసలు రీజనే తెలుసుకోకుండా సార్ షాక్ థెరపీతో చాలామందికి బాగయిందని మేము గూగుల్‌లో చూసేసాము. మాకసలు ఉంది లేండి సార్ అంగస్తంభన, చేసేద్దాంలేండి సార్ అంటూ ఉంటారు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. షాక్ వేవ్ థెరపీ అనేది ఖచ్చితత్వమైన ఒక ట్రీట్మెంటే కానీ, ఇందులో మీరు వాడే టైప్ ఆఫ్ షాక్ వేవ్స్ ఇంపార్టెంటు, ఎన్ని సెషన్స్ చేసుకుంటున్నారనేది ఇంపార్టెంటు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ ఏమంటే నియోవాస్కులరైజేషన్. ఈ పెనిస్ లోపలికి ఈ వేవ్స్ వెళ్ళిపోయి చిన్న ట్రామా, అంటే మనం ఏదైతే భూమిలో విత్తనాలేస్తే మొలకెత్తాయో ఆ విధంగా ట్రామా వల్ల చిన్న బడ్డింగ్ వస్తుంది రక్తనాళం. తర్వాత అది ఛానల్ అవుతుంది, ప్రసరణ పెరుగుతుంది. సో, రక్త ప్రసరణ ఇష్యూ ఉండే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప, హార్మోన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకో లేదా భయానికి అంగస్తంభన కాదో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వర్తించదు. పేషెంట్ అంతా చేయాల్సిందేమంటే మొదటగా అసలు ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని, అంటే అంగస్తంభనకు సంబంధించిన కారణం తెలుసుకోగలిగితే, అందులో కూడా ఈ అబ్బాయి ప్రాబ్లము రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం అయితేనే షాక్ థెరపీ వర్తిస్తుంది తప్ప, ఏదో ఎక్కడో చూసాం సార్ అక్కడ ఇక్కడ గూగుల్‌లో ప్లస్ అడ్వర్టైజ్మెంట్లు చూసాము నాకు బాగైపోతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బట్ షాక్ థెరపీ ట్రీట్మెంట్ అయితే ఉందండి. అంగస్తంభన వల్ల ఈ జనరేషన్‌లో చాలామంది కపుల్స్ డివోర్స్ వరకు వెళ్ళడం చూస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ విషయం మీద? మీరు ఇంతకుముందు కాలంలో చూస్తే అండి, అంటే నాకు మంచి లాయర్ ఫ్రెండ్స్ ఉన్నారు మా కొలీగ్సే. సరదాగా వీకెండ్స్ అట్లా కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా అంటూ ఉంటారు, 6-7 ఇయర్స్ క్రితం మా ప్రాక్టీస్ అంతా డైవర్స్ రా, ఓన్లీ అత్తగారు వేధింపులని లేదా వరకట్న వేధింపులని లేదా మా ఆయన వాళ్ళ చెల్లెలు ఏదో ఇబ్బంది పెడుతుందని రకరకాలుగా వస్తే అలా డైవర్స్ అయ్యేది చూస్తున్నాము. మరి ఏంటో ఈ 5-6 ఇయర్స్‌లో ఈ అంగస్తంభన ప్రాబ్లం అని, ఈ అబ్బాయి అసలు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు, సో మా అమ్మాయి జీవితము బుగ్గిపాలైపోతుందని కొందరు పేరెంట్సు, అసలు ఈయనకు ముందే తెలిసిది అందుకే మాకిచ్చి పెళ్లి చేశారు అని వస్తుంటే, అసలు వారికి స్పెసిఫిక్ టెస్ట్లు ఏవో చేయాలో, ఒకవేళ చేసినా కూడా ఈ అబ్బాయి పాసా ఫెయిలా చూసుకొని వాస్తవంగానే ఈ డైవర్స్ కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి అనేది మా కొలీగ్స్ అడ్వకేట్ చాలామంది చెప్తూ ఉంటారు. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తాను అండి, ఎప్పుడైనా మన కల్చర్లో ఒక పెళ్లి చూపుల సందర్భం వస్తే, అంటే నేను అబ్బాయికి సపోర్ట్ అని చెప్పట్లేదు, అమ్మాయికి సపోర్ట్ అని చెప్పట్లేదు. ఏ అబ్బాయి కూడా ఓకే నేను పెళ్ళికి ముందు పక్కా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా సెక్స్ చేసేవాడిని అని ఈ అబ్బాయి చెప్పరు. నాకు ఓకే కానీ నీ గర్భసంచి బాగుందిగా, పిల్లలంతా పుడతారు కదా అని అమ్మాయిని ఎవరు అడగరు. చక్కగా ఇద్దరు ఫ్యామిలీస్ బాగున్నాయి లేదా, వీళ్ళిద్దరు ఉద్యోగాలు వాళ్ళ ఆర్థిక స్తోమత బాగుందా లేదా అని చూసుకుంటాం. వేరే ఇతరత్ర కారణాల వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు, ఆ అబ్బాయికి ఇంతకుముందు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనో లేదా ఆ రోజంతా పొద్దున ఫోటోలు దిగింటారు, మసాలా బిర్యానీలు తినింటారు, ఫస్ట్ నైట్ ఆ రోజే ప్రిపేర్ చేసింటారు, మంచి ముహూర్తం పోతుందని మనోడు టైర్డ్ అయిపోయి ఉంటాడు. ఆ టైర్డ్నెస్లోనే నిజంగా ఎరెక్షన్ సరిగా వచ్చిండకపోవచ్చు, లేదా అంగం మీద ఉన్న స్కిన్ టైట్ ఉండి నిజంగా ఈ టైట్ ఉన్న స్కిన్కి పలానా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్రీ అవుతుందని తెలియక సడన్ టైట్ అయిపోయి పెయిన్ వచ్చి సెక్స్ రిఫ్లెక్స్ పడిపోయి ఎరెక్షన్ తగ్గిండొచ్చు. లేదా కొందరిని చూస్తూ ఉంటాం, అమ్మాయిలు కూడా పాపం ఫస్ట్ టైం అయి పెలిక్ ఫ్లోర్ మజిల్స్ టైట్ అయిపోయి వెజనిస్మస్ అంటారు, మజిల్స్ గట్టిగా అసలు అబ్బాయిని అలో చేయరు. సో 2-3 సార్లు జరగకపోయేసరికి ప్రాబ్లం అమ్మాయిది కాదు నాదేనేమో అని పాపం అబ్బాయి భయపడి కూడా కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. కారణం ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా పెళ్ళి అంటేనే చక్కటి ఒక శృంగార జీవితం, సెక్షువల్ లైఫ్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అనేది వాస్తవమే. నేనేమంటానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
మీరు దయచేసి నలుగురికి చెప్పేసి మా అల్లుడు వేస్ట్, ఇది ఉండే, మా వియంకులంతా వేస్ట్ అని డిస్కస్ చేయొద్దు ఎవరితో. అంటే సార్ సైలెంట్గా ఉండాలన్నా మా అమ్మాయి జీవితం పోదా అని కొందరు అంటారు. నిజమే. ఇందులో ఎంత కరెక్ట్గా ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఇద్దరిని ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గర చూపించమని చెప్తాను. నిజంగా ఈ అబ్బాయి ఫిజికల్ ప్రాబ్లమా, వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేక వీళ్ళిద్దరి మధ్యన సఖ్యతలోకి ఇట్లా జరుగుతుందా, ఇంకా ఇంట్లో ఇష్యూస్ జరగడం వల్ల ఇట్లా అవుతుందా, మేము చిన్నపాటి కౌన్సిలింగ్, తర్వాత వాడికి సంబంధించిన టెస్టులు చేసి, అమ్మా ఏదో చిన్న ప్రాబ్లమ్మా 2-3 మంత్స్లో చక్కగా మంచి మందులు పెట్టేస్తాము అని చెప్తే కపుల్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ అబ్బాయికి ముఖ్యంగా, వాళ్ళ అత్తయ్యకు మామయ్యకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ విధంగా ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోవాలి. కానీ ఏదో అంగస్తంభన ప్రాబ్లం ఉంది, ఇంకా కానీలే వదిలించుకుంటే అయిపోతుంది అని ఇంకో పెళ్లి చేస్తాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేవాడికి ప్రాబ్లం ఉండదని గ్యారంటీ లేదు కదా. సో అందుకే అంటున్నాను, నేనేం అబ్బాయికి సపోర్ట్ కాదు, అమ్మాయికి కాదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సఖ్యతగా వచ్చి వాళ్ళ పేరెంట్స్తో, సార్ ప్రాబ్లం ఇది ఉంది, మనం ఏ విధంగా చేస్తే దీన్ని సొల్యూషన్ చేసుకోగలమని ముందుకు వెళ్తే చక్కగా ఉంటుంది వాళ్ళ సంసారం కూడా. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నాం వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా, సార్ మీరు ఓకే అంటే డైవర్స్ సార్ అని వస్తున్నారు. అసలు దేనికి ఓకేమా, ఎందుకు అంటే కూడా చెప్పట్లేదు. సార్ లేదు సార్ కలవలేదు సార్ 2 months అయింది అంటే ఎందుకో కారణాలు ఏం లేదు సార్ హనీమూన్గా పోయచ్చు, అయినా కావట్లేదు సార్. సో వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తే తొందరపడి నిర్ణయాలు లేకుండా చక్కగా దానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కొని సొల్యూషన్ చేసుకోగలిగితే మనం అందరం కూడా చక్కటి మంచి ఒక సొసైటీని డెవలప్ చేయొచ్చు. ఇటువంటి డైవర్స్లు అంట, నెక్స్ట్ ఇష్యూస్ అంట, మళ్ళీ సెకండ్ మ్యారేజెస్ ఇవన్నీ లేకుండా ఒక చక్కటి సమాజాన్ని మనం నిర్మించవచ్చు. అంగస్తంభన ఉన్న వారికి పెనైల్ ఇంప్లాంట్స్ రోల్ ఏంటి సార్? సో మీరు ఇంతకుముందు అడిగినట్టు టాబ్లెట్స్ అని, షాక్ థెరపీ అని అన్నీ అయిపోయినాయి ఒక అబ్బాయికి అనుకుందాం. అయినప్పటికీ కూడా పాపం ఇంకా అంగస్తంభన ప్రాబ్లం ఉంది. సార్ నాకు అన్ని టాబ్లెట్స్ అయిపోయి, థెరపీస్ అయిపోయి, నాకు ఇంకా ఏ అవకాశము లేదా అని ఎవరన్నా ఆలోచిస్తున్నారు అంటే, అప్పుడు మాత్రమే నేను లాస్ట్ ఎఫర్ట్గా ఈ పెనైల్ ఇంప్లాంట్ అనే సర్జరీని సజెస్ట్ చేస్తాను. ఈ మధ్యకాలంలో కొందరు చూస్తూ ఉన్నాము, సార్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అంగస్తంభన ప్రాబ్లమా, ఇంప్లాంట్ చేయించుకోమన్నారు, నేను రెడీ అనుకుంటున్నా, కానీ ఒకసారి ఎందుకో మిమ్మల్ని ఒపీనియన్కు వద్దామని వచ్చాను సార్ అని వస్తూ ఉంటారు. నేను అందరికీ ఒకటే చెప్తా అండి, మీకు మీ ఏజ్ ఎంత, తర్వాత మీ పార్ట్నర్ ప్రయారిటీస్ ఏంటివి. మీకు టాబ్లెట్స్ అన్నీ వాడారు, థెరపీస్ అన్నీ అయిపోయినాయి, సార్ మాకు ఇంకా ఎక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి సార్, ఏ అవకాశము లేదు సార్, అప్పుడు పెనైల్ ఇంప్లాంట్ సర్జరీకి మొగ్గు చూపండి తప్ప ఏదో అంగస్తంభన ప్రాబ్లం ఉంది ఇది చేయించుకుంటే అయిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే పెనైల్ ఇంప్లాంట్ అనేది మనకు రొటీన్గా వచ్చే ప్లెజర్ కంటే మెకానికల్ ప్లెజర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా పెనైల్ ఇంప్లాంట్ పెట్టుకోవద్దు. ఇంకొందరు ఏమంటే పెనైల్ ఇంప్లాంట్ వేయించుకుంటే అంగస్తంభనతో పాటు లెంత్ చాలా పెద్దగా అయిపోయి దొడ్డుగా అయిపోతుంది, కాబట్టి ఎస్ కమాన్, సో నాకు వచ్చే పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ కావాలని తొందరపడి లెంత్ కోసం కూడా పెనైల్ ఇంప్లాంట్ గురించి ఆలోచిస్తారు. పెనైల్ ఇంప్లాంట్ ఓన్లీ ఫర్ స్ట్రెంగ్త్, నాట్ ఫర్ లెంత్. అది గమనించి చివరిగా ఈ పెనైల్ ఇంప్లాంట్ గురించి నేనేం చెప్తానంటే, మీ పార్ట్నర్తో మీరు మాట్లాడి ఆవిడ ప్రయారిటీస్ తెలుసుకొని ముందుకెళ్ళండి తప్ప నాకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంప్లాంట్ చేయించుకుంటాను అనేది ఎప్పటికీ సరికాదు. సార్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. పెళ్ళైనాక 2-3 సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ రాలేదంటే కపుల్స్లో మొదటగా అమ్మాయినే చెక్ చేసుకోమని చెప్తారంట కదా, దీంట్లో నిజం ఎంత సార్? సో మీరే ఆలోచించండి, ఇప్పుడు 1-2 years అయిపోయింది పెళ్ళయ్యి, పిల్లలు పుట్టలేదు. సరే హస్బెండ్ అన్నాడు అమ్మాయిని, ఏం చూయించుకోవచ్చు కదా, ఓకే. లేదా వాళ్ళ అత్తగారు అన్నారు, ఏమ్మా చూయించుకోవచ్చు కదా పిల్లలు పుట్టట్లేదు. మన సమాజంలో మన బ్యాడ్ లక్, మన ప్రారంధం ఏమంటే 1 year 1.5 year అయిపోతే మాలుడు మహామంచోడు, వసే నువ్వు ముందు చూయించుకో అని వాళ్ళ అమ్మ అంటుంది. అది మన ప్రారంధం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతసేపు ఉన్నా ఫస్ట్ పిల్లలు పుట్టలేదు అంటే అమ్మాయి ప్రాబ్లమే అనుకుంటారు తప్ప, అరే రే అమ్మాయి ప్రాబ్లం ఉండొచ్చేమో, మనవాడికి కూడా ఒకసారి చూపిద్దామని ఆ అబ్బాయి అనుకోడు, వాళ్ళ మదరు అనుకోదు. సో ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ అమ్మాయికి ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకుందాం, నిజంగానే అమ్మాయికే ప్రాబ్లం అనుకుందాం, గైనకాలజీ డాక్టర్ గారిని కలిసి ఉంటారు. చక్కగా గైనకాలజీ డాక్టర్ గారు, అమ్మా నీకు
చిన్నపాటి ప్రాబ్లం ఒక 2 to 3 మంత్స్‌లో ట్రీట్ అయిపోతుంది. మనం పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. 3 మంత్స్ అయిపోయిన వెంటనే నా ట్రీట్మెంట్ అయిపోయిందమ్మా. నీ ఎగ్ రిజర్వ్ డెవలప్ అయింది. ఎగ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయండి అని చెప్పింటారు. ఇంకో 3 నెలలు అయింటుంది రారు. అప్పుడు గైనకాలజీ డాక్టర్ గారు, అమ్మా ఓకే కానీ నీకు ఇంత చక్కగా ఉన్నాయి ఎందుకు మీ ఆయనకు స్పర్మ్ టెస్ట్ ఏమైనా చేద్దామా అంటే 6 నెలల తర్వాత మనోడి ప్రాబ్లం ఉందని గుర్తొస్తుంది అందరికీ. సో అందుకు నేనేమంటా అంటే అమ్మాయి చక్కగా చూయించుకుంటూ ఉంటుంది. మీరు కూడా ఒక సింపుల్ సీమన్ స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. కౌంట్ ఎంత ఉంది, క్వాలిటీ ఎంత ఉంది, అంతేగా. అందులో ప్రాబ్లం ఉంది, కొంచెం కౌంట్స్ తక్కువ ఉన్నాయి, లేదా సీమన్లో ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాం. వెంటనే మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిస్తే ఆయన వాడికి సంబంధించిన టాబ్లెట్స్ పెట్టేస్తారు. సేమ్ ఈ 3 మంత్స్లో తన ట్రీట్మెంట్ అయిపోతుంది, అబ్బాయి ట్రీట్మెంట్ అయిపోతుంది. 4th or 5th మంత్ మనకు తెలియకుండానే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ఈ సమాజంలో ఇటువంటి పోకడలు తగ్గిపోయి చాలా చోట్ల ఈక్వాలిటీ వచ్చింది. ఎక్కడ సంపాదించిన డబ్బు షేర్ చేసుకోవడం బాగుంది. మరి పిల్లల్లో ఎందుకు అది చూపించట్లేదు ఇంట్రెస్ట్, పిల్లలు పుట్టట్లేదు అంటే ఇద్దరిని మీ కోడళ్ళనండి మీ కొడుకుని కూడా అడగండి అదే సమయంలో అని చెప్పడం నా ఉద్దేశం అంతే. సార్ పిల్లలు పుట్టకపోవడం అలాగే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ అవ్వడం కారణాలు ఏముంటాయి అంటారు? యూజువల్గా అబ్బాయిల విషయానికి అంటే అమ్మాయి సైడ్ నుంచి అన్నీ బాగుందాయి అనుకుందాం. అబ్బాయిల విషయాల్లో పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ కారణము స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం. సో మన బేసిక్ ప్రాబ్లం స్పర్మ్లో ఉంది. ఎందుకు ఈ అబ్బాయికి స్పర్మ్ తక్కువగా ఉంది? ఒకటి, స్పర్మ్ను మెయింటైన్ చేసే హార్మోన్స్ అబ్బాయిల్లో ఉంటాయండి. ఆ 4-5 హార్మోన్స్ ఒకవేళ బ్యాలెన్స్ తప్పాయనుకోండి వాటిని మనం ట్రీట్ చేసుకోగలిగితే అయిపోతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. రెండవది వ్యారికోసిల్. అంటే అబ్బాయిల టెస్టిస్ చుట్టూ రక్తనాళాల్లో ప్రాబ్లం ఉండి వ్యారికోసిల్ కనుక ఉంటే ఈ వ్యారికోసిల్ అనే కండిషన్ వల్ల ఇంప్యూర్ బ్లడ్ ఉండిపోయి స్పర్మ్ క్వాలిటీ కౌంట్స్ తగ్గుతూ ఉంటుంది. మూడోది సీమెన్లో ఇన్ఫెక్షన్. మనకు తెలియకుండానే, ఎందుకంటే అబ్బాయిలందరికీ కూడా స్పర్మ్ వచ్చే ఛానల్, యూరిన్ వచ్చే ఛానల్ ఒకటే. యూరిన్ వేస్ట్ ప్రోడక్ట్ కాబట్టి నేచర్ దాన్ని బయటకు పంపిస్తుంది. బట్ ఆ దారిలోనే స్పర్మ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఏమన్నా బ్యాక్టీరియా అక్కడ ఉంటే స్పర్మ్తో పాటు వచ్చి ఎగ్గుతో మిక్స్ కాలేక పిండాన్ని ఒక్కోసారి ఏర్పరచని గుణం వస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ కూడా కారణం కావచ్చు. ఇవి మెయిన్గా మనం ఇన్ఫెక్షన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్సు, వ్యారికోసిల్ని మనం జనరల్గా మెయిన్ కాజెస్గా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గనీకి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అబ్బాయి తరపున ప్రాబ్లం ఉండడానికి కారణాలుగా చెప్తూ ఉంటాం. సార్ వీటికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా? స్పెషల్ ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టట్లేదు అంటూనే అదొక ఎమోషనల్ క్యాచింగ్ ఫర్ ఎనీబడి. డాక్టర్ గారి దగ్గర పోయి సార్ ప్లీజ్ సార్ ఏమైనా స్పెషల్ టెస్ట్ అన్నీ ఒకేసారి చేసేయండి సార్ అయిపోతుంది. నో, బేసిక్ వర్కప్ అండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక స్పర్మ్ టెస్టు, తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ టెస్టు, రెండవది హార్మోనల్ బ్లడ్ టెస్టు, మూడవది వెరీ ఇంపార్టెంట్, నేను పేషెంట్ వచ్చిన వెంటనే ఒకసారి చూస్తాను, క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాను. ఏమైనా టెస్టిస్ సైజ్ బాగుందా, ఏమన్నా మన పెనిస్ మీద స్కిన్ టైట్ ఉంది, క్లోజ్ కావడం వల్ల సీమన్ రావట్లేదా అంటే ఫైమోసిస్ కానీ, లేదా టెస్టిస్ చుట్టూ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, వ్యారికోసిల్ గ్రేడ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ నేను క్లినికల్గా చూస్తాను. ఆ తర్వాత ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేయిస్తాం, స్కాన్, సింపుల్ స్కాన్, ఇందులో ఇన్వేసివ్ మెజర్స్ ఏమి ఉండవు. ఈ స్కాన్స్ చేయిస్తూనే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో బయటపడుతుంది ఈ సింపుల్ టెస్ట్ల ద్వారా. ఎప్పుడైతే సింపుల్ టెస్ట్ల ద్వారా మనకు ప్రాబ్లం బయటపడిందో, ప్రాబ్లమ్ని టార్గెట్ చేస్తూ మంచి మందులు పెడితే నీకు 16 మిలియన్స్ ఉండాల్సిన చోట 10 ఉంటే వాటిని 15 వరకు లాగలిగినా కూడా సింపుల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి వరీ కాకుండా ఫస్ట్ అబ్బో ఇదేదో అయిపోయింది కష్టమేమో పిల్లలు అనే ఆలోచన లేకుండా ధైర్యంగా ఆ సింపుల్ టెస్ట్లు చేయించుకోగలిగితే ప్రాబ్లం బయటపడితే చక్కటి సొల్యూషన్ ద్వారా పిల్లలు పుడతారండి. సార్ ఇందాక మీరు వెరికోసిల్ అన్నారు కదా, అసలు ఏంటి వెరికోసిల్, ఎందుకు వస్తుంది? ఈ వ్యారికోసిల్ అంటే ఏంటంటే అబ్బాయిల టెస్టిస్ చుట్టూ వీన్స్, రక్తనాళాలు. మన బాడీలో ప్రతి పార్ట్లో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి, ఆర్టరీస్, వీన్స్ అంటాం, సిరలు, ధమనులు. ఈ సిరలు ఇంప్యూర్ బ్లడ్ అక్కడ నుంచి హార్ట్కి తీసుకెళ్తూ ఉంటాయి. ఇందులో వాల్వ్ ఉండడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ పైకి వెళ్ళిపోయిన వెంటనే 1 వే క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ అది హార్ట్ నుంచి ప్యూరిఫై వస్తూ ఉంటుంది. ఎవరికైతే వాల్వ్ డిఫెక్ట్ ఉంటుందో 1 వే బికమ్ 2 వే, గ్రావిటీ వల్ల మళ్ళీ అదే ఇంప్యూర్ బ్లడ్ టెస్టిస్ చుట్టూ చేరిపోతుంది. ఆ వాల్వ్ డిఫెక్ట్ని మనం వ్యారికోసిల్ అంటాం. ఏమవుతుంది వ్యారికోసిల్ ఉంటే, మొత్తం అంతా టెస్టిస్ చుట్టూ ఇంప్యూర్ బ్లడ్ ఉండి ఆ ఇంప్యూర్ బ్లడ్ నుండి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి టెస్టిస్ నుంచే మనకు స్పర్మ్ వస్తుంది కాబట్టి స్పర్మ్ కౌంటు, క్వాలిటీ తగ్గుతుంది అనేది దాని బ్యాక్గ్రౌండ్ మెకానిజం. సో
ఎవరికైతే వారికోసీల్ ఉంటుందో ఫస్ట్ చేయాల్సింది క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చేస్తే మనకు అవి కొందరు పేషెంట్సే వస్తుంటారు, సార్ బీజాల కింద ఏదో కొంచెం గుత్తిలాగా వానపాములాగా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది సార్ అని. సో సింపుల్ డయాగ్నోస్ లేదా స్కాన్ చేస్తే మనకు గ్రేడింగ్ బయటపడుతుంది. దాన్ని బట్టి మనము చక్కగా వారికోసీల్ని డిటెక్ట్ చేసేసి వారికోసీల్కి ఖచ్చితత్వమైన ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, అంటే దానికి డిఫరెంట్ సర్జరీస్ అవి ఉండొచ్చు. సో ఉంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోగలిగితే 80-85% కేసెస్లో మునపటి కంటే స్పర్మ్ కౌంటు క్వాలిటీ పెరిగి మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, మిస్ అయితే సింపుల్ IUI అయినా ప్రెగ్నెన్సీ వస్తుంది. డిఫరెంట్ సర్జరీస్ అని అన్నారు కదా, వారికోసిల్కి ఏది బెస్ట్ అంటారు వాటిల్లో? యూజువల్గా ఇంత ముందు కాలంలో అంటే 15-18 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. వాటిలో ఉన్న కాంప్లికేషన్స్, పేషెంట్ రికవరీ అన్నీ లేట్గా ఉండేది. నెక్స్ట్ ల్యాప్రోస్కోపీ వచ్చింది. ల్యాప్రోస్కోపీ అయిన తర్వాత అందులో కూడా అన్ని వీన్స్ అన్నీ క్లియర్ కాకపోవడంతో నెక్స్ట్ ఎంబలైజేషను, మైక్రో సర్జరీ, ఈ రెండిటి మీద ఎందుకు అంటే చాలామంది పేషెంట్స్ మినిమల్లీ ఇన్వేసివ్ కాబట్టి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ది బెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్ వారికోసిల్ ట్రీట్మెంట్లో మైక్రో సర్జరీ. మేము మైక్రోస్కోప్లో పెద్ద లూప్స్లో చూస్తూ ఏవేవి అబ్నార్మల్ వీన్స్ ఉన్నాయో వాటిని 2 ఏరియాస్లో టై చేసి క్లియర్ చేస్తూ ఉంటాం. అందులో అది బెస్ట్ అయినప్పటికీ కొందరు ఎంబలైజేషన్ ఓకేనా సార్ అని అడుగుతారు. ఎంబలైజేషన్ కాయిల్స్ వేస్తూ ఉంటారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. యూజువల్లీ కాంప్లెక్స్గా ఉన్న వాటికి అది వర్తిస్తుందేమో తప్ప రొటీన్ క్లాసికల్ వారికోసిల్కి బెస్ట్ రిజల్ట్స్ రికరెన్స్ వైజ్ అంటే మళ్ళీ వచ్చే గుణం ఉంటుంది వారికోసిల్, దాన్ని తగ్గించడం అనండి, లేదా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెయిన్, కొందరికి ఆ కాయిల్ లో ఉన్న మెటీరియల్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు ఎంబలైజేషన్ మొగ్గు చూపుతా అంటే దాంట్లో కట్టే ఉండదు. చాలామంది ఏమంటే మైక్రో సర్జరీలో కట్ చాలా అండి 0.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ, అంటే ఇంత కట్లో చేస్తాము. సో మైక్రో సర్జికల్ వారికోసిల్ రిపేర్ ఖచ్చితత్వంగా అడ్వాన్స్డ్ ది బెస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు ఉన్న అట్ ప్రజెంట్ స్టేటస్కి. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అప్పుడప్పుడు మనం వింటుంటాం కొందరికి జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది అని వింటుంటాం. మరి జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా సార్? మీరే చూడండి, మీరే అంటున్నారు జీరో. ఇంకా అసలు సార్ జీరో ఉంటే ఎక్కడ పుడతారు సార్? మీరైనా విచిత్రం కాకుంటే మీకే డౌట్ వచ్చింది చూడండి. బట్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న అబ్బాయిలకు మగవాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. జీరో స్పర్మ్ కౌంట్ ఆబ్వియస్గా ఇంకా లేదు కదా అనుకుంటాం. ఎందుకు జీరో అయింది అని ఆలోచిస్తారు. ఆలోచించాం ఎందుకు అంటే అదే అంటున్నాను, పిల్లలు పుట్టట్లేదు 4-5 సంవత్సరాలు అయిందంటేనే ఒకలాంటి డిప్రెషన్. అందులో స్పర్మ్ టెస్ట్ చేసి మళ్ళీ జీరో చూస్తూనే ఇక లైఫ్లో మాకు పుట్టారు అనే ఆలోచన కింద అసలు వాటి గురించి ఆలోచనే మానేస్తుంటారు చాలామంది. వాటి అవగాహన కోసమే ఎన్నో ఛానల్స్లో వీడియోస్ చెప్తూనే ఉంటాం, జీరో ఉన్న పిల్లలు పుడతారు ఎందుకు అంటే కొంచెం క్లియర్గా చెప్పండి. యూజువల్గా జీరో స్పర్మ్ అంటే దీన్ని అజూస్పర్మియా అంటారు. ఈ నేను మళ్ళీ సబ్జెక్ట్ అంతా చెప్తే మీ కాంప్లెక్సిటీ సింపుల్గా చెప్తాను. ఇది 2 రకాలండి. ఒకటి అబ్స్ట్రక్షన్, రెండోది నాన్ అబ్స్ట్రక్షన్. అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? వీళ్ళకు వీర్య కణాల ఉత్పత్తి టెస్టిస్ బీజాల్లో ఉంటుంది, కానీ మగవాళ్ళకి అంత లెంతులో మొత్తం దారిలో వచ్చే దగ్గర ఎక్కడో చోట బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు సీమన్ వస్తుంది, బట్ స్పర్మ్ అనేది జీరో ఉంటుంది. కొందరికి వ్యాస్ అనే ఒక స్ట్రక్చర్ ఉండదు, అంటే ఇది స్పర్మ్ ఛానల్ యాక్చువల్గా. సో అప్పుడు కూడా అది అబ్స్ట్రక్ట్ అజూస్పర్మియా అవుతుంది. సో వీళ్ళకు కూడా ఉత్పత్తి ఉంటుంది, కానీ ఆ దారి ఛానల్ లేకపోవడం వల్ల జీరో ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు అంటే వ్యాస్ లేకున్నా సివియర్ బ్లాక్స్ చాలా లెంత్ దూరంలో అబ్స్ట్రక్షన్ ఉన్నా న్యాచురల్గా పుట్టకపోవచ్చు, కానీ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ టీసా అంటారు, దాని ద్వారా టెస్టిస్ నుంచి టిష్యూ తీయగలిగితే మనము స్పర్మ్ పొందే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు గమనించారా, మీకు జీరో ఉందని ఆలోచిస్తున్నారు తప్ప నాకెందుకు జీరో అయింది, నాకు సమస్యకు పరిష్కారం ఉందా అని మీరు ఆలోచించలేదు. రెండో కేటగిరీ ఇది కొంచెం ఈ అబ్స్ట్రక్షన్ కంటే డిఫికల్ట్, బట్ దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఎక్కడ దారిలో బ్లాక్ ఉండదు, బట్ టెస్టిస్ లోపల ప్రొడక్షన్లో ఇష్యూ ఉంటుంది వీళ్ళకు. దాన్ని ఏమంటామంటే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్. కారణాలు చాలా ఉంటాయి. ఒకటి మోస్ట్ ఆఫ్ ది కామన్ కాజ్ ఏమంటే వీటికి జెనెటికల్గానే వీళ్ళకు ఉత్పత్తి అనేది అంటే 15 ఇయర్స్ టైం నుంచి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ప్రొడక్షనే లేకుండా జీరో అవుతుంటుంది. సార్ మరి దీనికేమో అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి క్లియర్ చేద్దామని సర్జరీనో లేదా టీసా చేసి స్పర్మ్ తీస్తామన్నారే,
మరి నాన్ అబ్స్ట్రక్షన్ ప్రొడక్షన్లో ఛాన్స్ లేదా? ఉంది. వీళ్ళకు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన టీసా టెస్టిస్ నుంచి చిన్న నీడిల్తో తీసే టీసా ప్రక్రియ కానీ కుదరకుంటే మైక్రో సర్జికల్ టెస్టికులర్ స్పోమ్ ఎక్స్ట్రాక్షన్ మైక్రోటెసి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనము డిఫరెంట్ ఏరియాస్ నుంచి టిష్యూ తీయగలిగితే ఒకవేళ మనకు అక్కడొకటి ఏవో కొంచెం స్పోమ్ ఉన్నా కూడా మనం మైక్రోటెసి పద్ధతి ద్వారా గనక స్పోమ్ పొందగలిగితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు, వాస్తవానికి నేను ఒప్పుకుంటాను. కానీ అట్లీస్ట్ కొంచెం ఈ ఐవీఎఫ్ విధానం ద్వారా అయినా సరే మీరే చూడండి, సరే ఏదో కారణం చేత మనకు బ్యాడ్ లక్కో ఇంకోటో లేదు, కానీ స్పోమ్ లేక మేము ఆపేశాము అని మీరు పొరపాటు పడకుండా ప్రయత్నం చేద్దాము అనుకోని ఒక చిన్నపాటి ప్రయత్నం ఏదైనా టీసాలో కానీ మైక్రోటెసీలో కానీ మీరు స్పోమ్ పొందగలిగితే అట్లీస్ట్ ఐవీఎఫ్ విధానం ద్వారా అయినా సరే మీ జనరేషన్ అంటే మీన్స్ మీ జెనెటికల్ పిల్లలే మీకు పుడతారు. ఎందుకంటే చాలామంది జీరో అయిపోతే ఇంకేముంది కావాలంటే అడాప్ట్ చేసుకుందాం లేదంటే డోనార్ స్పర్మ్ అని దయచేసి ఆలోచించొద్దు. చిన్నపాటి ప్రయత్నం ఏదైనా సరే మీరు చూస్తే ఖచ్చితంగా మనకు అట్లీస్ట్ 4-5 స్పర్మ్స్ దొరికితే అందులో ఒక 2 మంచివి ఎంబ్రియాలజిస్ట్ తీయగలిగితే మనకు కావాల్సిన మీరేం 2-3 అడగలేదుగా, ఒక బాబు పాప ఆ 2 స్పర్మ్ క్వాలిటీ ఉండగలిగితే మనం ఈ ప్రొసీజర్స్లో వాటిని తీసుకోగలిగితే ఖచ్చితంగా మీ జెనెటికల్ పిల్లలే మీకు పొందే అవకాశం ఉంది. సో మీకు అజూస్పర్మియా 0 ఉంటే ఇక పిల్లలు పుట్టరు అనే ఆలోచన మీకు మైండ్లో ఎక్కడ ఉన్నా ఒక చిన్నపాటి ప్రయత్నం చేద్దాము అనే ఆలోచన మీరు లేవనెత్తగలిగితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సార్ మరికొంతమందికి సెక్సువల్ సమస్యలు ఉండవు, స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, కానీ కరెక్ట్ ఓవులేషన్ టైంలో సిమెన్ రాదనో అంగస్తంభన సమస్య ఉందనో అంటుంటారు. అసలు ఏంటి సార్? చక్కగా అమ్మాయిని పర్సనల్గా గైనకాలజీ డాక్టర్ ఆండ్రాలజిస్ట్ అడిగితే సార్ సెక్షువల్ ఇష్యూస్ మాకేం లేవంటారు. మరి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? వాళ్ళ హిస్టరీ అడిగితే సార్ మాకు గైనిక్ మేడము ఈ రోజుల్లో కలిస్తే ఎగ్ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మనకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు సార్. ఎందుకో సార్ ఈయన కరెక్ట్ ఆ ఓవులేషన్ టైం మాత్రము అసలు ఎరెక్షను రాదు, ఒకవేళ వచ్చినా ఎందుకో ఆ 2-3 రోజులే టెన్షన్ పడతారు సార్. నా ఓవులేషన్ అయిపోయి మళ్ళీ ఒక 3-4 డేస్లో పీరియడ్స్ వస్తాయనగా మళ్ళీ చాలా చక్కగా యాక్టివ్గా ఉంటాడు. సో దీన్ని ఏమంటారు అంటే సిచ్యువేషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. వీళ్ళకి పాపం కేవలము ఆ టైంలోనే ఎరెక్షన్స్ రావు. ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి సైకలాజికల్ ఫీలింగ్, అమ్మో ఈ 3-4 డేస్ కలగకుంటే పిల్లలు పుట్టరా, ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఇంతకుముందు ఉన్న ఒక ప్లెజరబుల్ ఆ శృంగార జీవితము మెకానికల్ శృంగారం అయిపోతుంది. వీటికి నిజంగా చెప్తే ఏ ట్యాబ్లెట్స్ అవసరం లేదు. చక్కగా 10 నిమిషాలు మంచిగా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ కౌన్సిలింగు అవి దొరికితే చాలా ఈజీగా ట్రీట్ అవుతుంది. కానీ ఒకవేళ అట్లా జరుగుతున్నా కాలేదనుకోండి, వీళ్ళకి అప్పటికప్పుడు కొంచెం ఆ ప్లెజర్ రానికి చిన్నపాటి 1 లేదా 2 ట్యాబ్లెట్స్ ఇస్తాము, ఎరెక్షన్ జస్ట్ ఇండ్యూస్ అవుతుంది. ఇంకా మళ్ళీ 1 or 2 టైమ్స్ అలా జరిగిపోతే సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ చాలా కాన్ఫిడెంట్గా సార్ ఏం లేదు సార్ అప్పుడు ఏదో ఉన్నది, సెకండ్ బేబీకి కూడా అట్లే అనుకున్నాం కానీ సార్ ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళాము అంటుంటారు. దీన్ని సిచ్యువేషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇది అసలు సమస్యనే కాదు. మీరు భయపడకుండా మీకు అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి అంటే ఆ యాంగ్జైటీని తొలగించగలిగితే చాలా ఈజీగా ఇది చాలామంది ఎవరు చెప్పరు, కానీ తమలో తాము మదన పడుతూ బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి ఆండ్రాలజీ డాక్టర్ దగ్గర పోయారనుకోండి, బాబు ఈ సిచ్యువేషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంతే, ఇది వాడేసుకో అయిపోతుంది. నిజంగా ట్యాబ్లెట్ పనిచేస్తుందా, డాక్టర్ గారి మాటలు పనిచేసాయా తెలియదు, కానీ మనవాడికి ఖచ్చితంగా నెక్స్ట్ సైకిల్లో సార్ మీరు చెప్పింది నిజమే సార్, ధైర్యంగా పాల్గొనేసాము, పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు అసలు వీర్యం రావట్లేదు అని చెప్తుంటారు. అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా సార్? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఒకవేళ అలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తే? సో వీర్యము రాకపోవడము లేదా ఎక్కువ సమయానికి రావడము వీటిని ఏమంటారంటే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ అంటారు. మీకు భలే మంచి క్వశ్చన్ వేశారు. సరదాగా ఉండే ఒక 2 ఉదాహరణలు చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. మీకు ఇంతకుముందు చెప్పా, ఇందులో ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్లో కామన్గా ఫీల్ అయ్యేది ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే వీళ్ళకి ఏదంటే త్వరగా అయిపోతుంది, ఓకే త్వరగా అయిపోతుంది కదా ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుందని. ఇంకొందరు వస్తారు, సార్ 20 నిమిషాలు సార్, 30 నిమిషాలు సార్ చేస్తూనే ఉన్నా. వాళ్ళు ఆవిడే అంటుంటారు, సార్ వీడు రాక్షసుని లేక బిహేవ్ చేస్తాడు సార్, ఎరెక్షన్ సూపర్ సార్, 20 నిమిషాలైనా అంగస్తంభన ఉంటుంది కానీ వీర్యం రాదు సార్, మేము ఇది పోతే ఇది బాగుంది, ఈ సైకిలో నెక్స్ట్ సైకిలో ఆ ఎజాక్యులేషన్ వస్తే వీర్యం పడితే అయిపోతుంది అనుకుంటుంటాం. డిలేడ్ ఎజాక్యులేషన్ వీళ్ళకి ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం.
సో వాటికి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకొందరు పర్సనల్గా వస్తారు మా దగ్గరికి అబ్బాయిలు, సార్ 2 months అయింది సార్ పెళ్ళయ్యి, ఇట్లా డోర్ చూస్తుంటే పాపం ఎవరన్నా వస్తారేమో మళ్ళీ ఆ ప్రాబ్లం వింటారేమో అని. సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఉండినా సార్, ఇంటర్మీడియట్లో అట్లా పక్కన పెడితే జాబ్ వచ్చిన తర్వాత కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సార్, మేము డేటింగ్ కలిసే వాళ్ళము, నాకు చక్కగా వీర్యం వచ్చేది సార్, 2 నెలలు అయింది సార్ పెళ్ళై, మా ఆవిడతో రావట్లేదు సార్. దిస్ ఈజ్ కాల్ పర్సనల్. ఓన్లీ వాళ్ళ వైఫ్తో రాదు, ఎందుకో తెలియదు అంటూ ఉంటారు. ఇంకో కేటగిరీ, సార్ 2 పిల్లలు ఉన్నారు, చక్కగా ఉంది సార్, అయినా కూడా బయటికి పోయినప్పుడు అట్లా ఆవిడ పరిచయం అయ్యారు సార్, వీర్యం రాదు సార్. ఈ అబ్బాయికి భార్యతో వస్తుంది, ఇంకోటితో రాదు. ఇవన్నీ కూడా పర్సనల్ ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్స్. కొందరికి సిచ్యువేషన్కి అనుగుణంగా ఓన్లీ ఓవులేషన్ టైంలో ఎరెక్షన్ వస్తుంది, ఎజాక్యులేషన్ రాదు. కొందరు ఒక పర్సన్తోనే వస్తుంది, ఇంకో పర్సన్తో రాదు. మీకు అనిపిస్తుంది సార్ ఏమన్నా స్టోరీలు చెప్తున్నాడనో, దీస్ ఆర్ ది రియల్ స్టోరీస్. ఇవన్నీ మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ను పిల్లలు పుట్టకుంటే అడగండి, ఎవరో ఒక 20 మందిలోగానే ఒకరు తగులుతూ ఉంటారు. అరే మామ మనం అప్పుడు కలిసి ఉన్నప్పుడు అదంటే దాంతో బాగుండేరా, మా ఆవిడతో నాకు అసలు ఎజాక్యులేషన్ రావట్లేదురా, చచ్చిపోతున్నాం పిల్లలకి అని. సో ఇవన్నీ కూడా ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్ గ్రూప్లో ఉంటాయి. కొందరికైతే డ్రై ఎజాక్యులేషన్, ఎరెక్షన్ బాగుంటుంది, అంగస్తమన, ప్లెజర్ వస్తుంది, కానీ ఒక చుక్క కూడా రాదు. వీళ్ళకు ఈ డ్రై ఎజాక్యులేషన్ ముఖ్యంగా సీమన్ని ప్రొడ్యూస్ చేసే సెమినల్ వెసికిల్స్ అని మనకు పెల్విస్లో ఉంటాయి, మనందరికి మగవాళ్ళకి, అందులో డిఫెక్ట్ ఉంటుంది కొందరికి. అట్లా సో రకరకాల సెక్స్ సమస్యల్లో ఇది భాగమే. విచిత్రంగా ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వ్యక్తికే పాపం ఆ ప్రాబ్లం డెప్త్ తెలుస్తుంది. అటువంటి సమస్యలు ఎవరన్నా ఉన్నా కూడా మీరు మంచి ఆండ్రాలజీ డాక్టర్ని కలిసి సమస్యలను తీర్చుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. స్టాప్లర్ సర్కంసేషన్ అదే సుంతి గురించి చెప్తారా? దీని అవసరం ఎవరికి ఉంటుంది? ఒకవేళ సర్జరీ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? యూజువల్గా ఎవరికైతే అబ్బాయిలకు అంగం మీద ఉండే టిప్ ఆఫ్ స్కిన్ టైట్ ఉంటుందో దాన్ని ఫైమోసిస్ అంటారు. సార్ ముస్లిమ్స్కి అంతా అయిపోతుంది కదా, మా జనరల్గా హిందూస్ కానీ మిగతా వాళ్ళు ఎవరు వీటి గురించి ఆలోచించారు కదా, మరి అందరికీ ఆ స్కిన్ తీస్తేనే బాగుంటుందా, నిజంగా ఎవరికి అవసరమో అని చాలామంది క్లినిక్లో కూడా వస్తూ ఉంటారండి. టైట్ స్కిన్ ఉన్న ఎవరికైనా సర్కంషన్ చేయాలి. జనరల్గా ఏ ఇష్యూస్ లేకుండా కూడా బై బర్త్ నుంచే వాళ్ళకి టైట్ స్కిన్ ఉంటుంది. మరి ఏం సార్ పెళ్ళి అయినాకనే లేదా ఎవరితో కలిసినప్పుడే తెలుస్తుందా, ముందు తెలియదా అంటే, మనోడు ఏరా నాన్న నువ్వు మాస్టర్బేషన్ హస్తప్రయోగం చేయలేవా, అప్పుడు స్కిన్ వెనక్కి లాగితే నీకు తెలుస్తుంది కదా టైట్ అంటే, లేదు సార్ నేను సింపుల్ మాస్టర్బేషన్ చేస్తాను సార్ నాకు తెలియదు అంటాడు. మాస్టర్బేషన్ చేసే క్రమంలో స్కిన్ స్లోగా వెనకనాలి, టక్కనన్నా కూడా తెగిపోతుందండి. కొందరికి అంత టైట్ ఉంటుంది. ఇంకొందరికి దీని వెనకలా ఫ్రెండ్లో మన ఒక స్ట్రక్చర్ ఉంటుంది, థిన్గా ఉంటుంది. అది కూడా ఫస్ట్ టైం సెక్స్లో పాల్గొన్నప్పుడు హార్డ్గా ఉన్నప్పుడు అది కూడా టేర్ అయ్యి బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా టైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సూంతి చేయాలి. ఇంకోటి, కొందరి పాపం మీడియం టైట్నెస్ ఉంటుంది, బట్ ఆ స్కిన్ అట్లా తీస్తూనే టిప్ అంతా సెన్సిటివ్ సార్, సార్ అది తగిలితే ఒక జలధరింతలాగా వస్తుంది సార్, నేను దాంతో సెక్స్ కూడా పాల్గొనలేకపోతున్నాను సార్. హై సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు కూడా సర్కంషన్ అవసరం. మూడవది వెరీ ఇంపార్టెంట్, షుగర్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ సైన్ మగవాళ్ళకు కొందరికి స్కిన్ టైట్ అయిపోయి క్రాక్స్ వస్తూ ఉంటాయి. కొందరు నా క్లినిక్ వచ్చి ఏమండి 40 years మీకు ఇది చూస్తే సార్ టైట్ స్కిన్ క్రాక్స్ వచ్చినాయని చూసిన వెంటనే షుగర్, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మా నాన్నకు లేదు మా అమ్మకు లేదు, మీరు షుగర్ అంటే మీరు నోరా ఏమన్నా అని చాలామంది అంటారు. ఏం లేదు ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చెప్తా అంటే, అవు సార్ HbA1c బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తే మళ్ళీ 1 week వచ్చారు ఆయన. అంటే ఇవి ఒకటి చెప్తున్నారు కానీ చాలామందిని చూస్తూ ఉంటాం. సార్ చాలా ఎక్కువ షుగర్ అంట సార్, క్షమించండి సార్ ఆ రోజు అన్నాను. మా షుగర్ డాక్టర్ చూసి అసలు నీకు ఇది ఉందని చెప్పిన వ్యక్తికి పోయి ముందు థ్యాంక్స్ చెప్పినా, నీది HbA1c 12-13 ఉంది, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కు డ్యామేజ్ అయ్యి షుగర్ లెవెల్స్ ఇవి. సో ఆ విధంగా 40 years ఉండే వాళ్ళకు క్రాక్స్ వచ్చి టైట్ అయిపోయి స్కిన్ సెక్స్లో పాల్గొనే ఇబ్బంది ఉంది అంటే మీకు షుగర్ ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఫస్ట్ హీల్ అయిపోతుంది షుగర్ ట్యాబ్లెట్స్ వాడితే, బట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా సర్కంషన్ అవసరం. ఇంకొంతమంది అబ్బాయిలకు స్కిన్ ఓన్లీ ఆ టిప్లో వైట్గా ఉండి లైకెన్ స్క్లీరోసస్ అంటారండి, టైట్గా తెల్లగా అయిపోయి మనం అనుకుంటున్న బొల్లి లాంటి సమస్య కాదు అది, అప్పుడు కూడా అడేషన్స్ అంతా వచ్చేసి టైట్. ఇటువంటి వాళ్ళకే యూజువల్గా సర్కంషన్ అనేది అవసరం. మనం మన క్లినిక్లో ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేప్లర్, నో కటింగ్, నో సూచరింగ్, నో బ్లడ్ లాస్, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కటి అందంగా చాలా చక్కగా ఉంటుందండి స్టేప్లర్తో చేస్తే కూడా.
ఆ స్టేప్లర్ సర్కంషన్ చేసి టైట్ ఉన్న స్కిన్ రిమూవ్ చేయడము, లేదా ఏదో ఇన్ఫెక్షన్స్ వల్ల టైట్ స్కిన్ అయితే దాన్ని రిమూవ్ చేసేసి ఫ్యూచర్లో సెక్షువల్ ఇష్యూస్ ఏవీ లేకుండా చాలా చక్కగా ఉండనీకి ఈ సర్కంషన్ అనే సింపుల్ ప్రొసీజర్ని అడ్వైజ్ చేస్తూ ఉంటాము. మరి కొందరు ఏమంటే షుగర్ లేకున్నా కూడా కొంచెం టైట్ ఉన్న వాళ్ళకు నేను అప్పుడప్పుడు అడ్వైజ్ ఎందుకు చేస్తానంటే, సార్ ఆ స్కిన్ కింద మొత్తం అంతా కూడా వైట్ మెటీరియల్ ఇన్ఫెక్షన్ లాగా ఉండిపోతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో రిపీటెడ్గా ఇబ్బంది పడుతున్నారు సార్, ప్రతిసారి స్కిన్ డాక్టర్ దగ్గర పోతే ట్యాబ్లెట్స్ రాస్తున్నారు. రిపీట్ అంటే ఏంటి సార్, 3 to 4 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు మీకు గనక స్కిన్ టైట్ ఉండి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అప్పుడు కూడా మనము సర్కంషన్ చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అందరూ భయపడేది ఏమంటే, సార్ అదేదో స్టేప్లర్ అన్నారు, చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? 3-4 డేస్ కొంచెం సెన్సిటివ్నెస్ ఉంటుంది, వాటికి స్పెషల్ ఆయింట్మెంట్స్ అన్నీ పెడతా నేను. దాంతోపాటు ఎప్పుడైతే మీకు ఆ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ చేస్తామో ఆ రింగ్ ఉంటుంది స్టేప్లర్స్తో, 12th డే యూజువల్గా పడిపోతుంది. అప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమంటే, ఆ 10 రోజులు కొంచెం ఎరెక్షన్ రాకుండా చూసుకోవాలి. అంటే అబ్బాయిలు 1 మంత్లో పెళ్ళి ఉంది, రోజు భజన ఉంటుంది ఫోను, బాబు ఒక 4-5 రోజులన్నా మీ ఫియాన్సీతో ఫోన్ మాట్లాడడం ఆపరా నాన్న, మళ్ళీ సార్ రొమాంటిక్గా మాట్లాడిన ఎరెక్షన్ వచ్చింది సార్, మీరేదో చెప్తే టైట్ స్కిన్ చేయించుకుంటే మళ్ళీ ఇంతలా వాచింగ్ సార్ అని వస్తూ ఉంటారు. సో మీ వైఫ్ ఉంటే ఆషాఢ మాసం అయితే ఇంటికి పంపించండి, గర్ల్ ఫ్రెండ్ ఉంటే 10 రోజులు మాట్లాడకుండా ఉంటే చక్కగా 10 డేస్లో పర్ఫెక్ట్ నెక్స్ట్ ఇంకొక 40 ఇయర్స్ చక్కటి సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ జాగ్రత్తలు పాటిస్తే సర్కంషన్లో ఏ ఇబ్బందులు ఉండవు. సార్ మార్కెట్లో వయగ్రా గురించి చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అసలు ఏది నిజం సార్? మీరు ఎక్కడికి పోయినా ముఖ్యంగా మీరు ఫ్లైట్ జర్నీస్ అలవాటు ఉండేవాళ్ళు చూస్తే అక్కడున్న ఫార్మసీలో ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఎంత ఫ్రీక్వెంట్గా అంతగా అమ్ముడుపోతుందంటే అది వయగ్రా ట్యాబ్లెట్. ఇది నేను చెప్పడం కాదండి, మీరు ఎక్కడికైనా పోయండి, వాడు మ్యానుఫ్యాక్చర్ అడగండి, సార్ ఎక్కువ ఎక్కడికి పోతుంది సార్, ఓ సార్ ఎయిర్పోర్ట్ కానీ ఆ చుట్టుపక్కల కానీ దాంట్లో సార్ భలే పోతుంటాయి సార్. అంటే ఎందుకంటే ఈ వయాగ్రా అనే ట్యాబ్లెట్ ఒకటి టేస్ట్ చూసి ఎవరన్నా వాడిన తర్వాత ఆ వచ్చిన ఎరెక్షన్ చూస్తే అబ్బా ఏముందని బాలే చేశాను సార్ సెక్స్ అని ఒక 2-3 ఎక్కడో వీడియోలు చూడడము, లేదా సెల్ఫ్గా వాడి చూసుకున్న తర్వాత ఏమవుతుందంటే చాలా బాగుంది కదా అనేసి ఫ్యాంటసీగా వాడుతూ ఉంటారు. నిజంగా ఈ వయాగ్రాలో సిల్డినాఫిల్ అనే ఆ డ్రగ్ నేమ్, అది యాక్చువల్గా ట్యాబ్లెట్ పేరు. అదేం చేస్తుందంటే మనం అనుకున్నాం కదా గట్టితనం కావాలంటే బ్లడ్ ఫ్లో బాగుండాలి, బ్లడ్ ఫ్లోను పెంచుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఎరెక్షన్ ఉండి చక్కగా ఎంజాయ్ చేస్తారు. కానీ అదేదో అన్నట్టు లడ్డు బాగుందా నాయన ఇంకో లడ్డు కావాలా అన్నట్టు వాడు చూస్తాను, ఎస్ కమాన్ సార్ ఒకటికే ఇట్లుంది, నేనంటే నిరూపించాలి సార్, అస్సలు ఈసారి దుమ్ము లేపాల్సిందే హనుమూన్ పోతున్నా అని 5-6 ట్యాబ్లెట్లు పెట్టుకొని ప్రతిసారి 2-3 వాడతారు. వీళ్లకు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా సరిపోతుంది. మీకేం చెప్పాను, వేసో డైలటేషన్, బ్లడ్ అనేది పూలింగ్ అయిపోతుంది. దీంతో జాగ్రత్త ఏమంటే వేసో డైలటేషన్లో బీపీ తగ్గుతుంది. ఒకటి తీసుకున్నావు, అది కూడా నువ్వు అసలు తీసుకోకూడదు, డాక్టర్ గారిని సంప్రదించి సార్ ఏ డోసు వాడాలి, లేదా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇలా వెళ్తున్నాను కొంచెం భయాందోళనలో ఉన్నా కాబట్టి ఏదైనా, ఆ విధంగా సిల్డినాఫిల్ వయగ్రా వాడుకోవాలి తప్ప భలే ఉందని నువ్వు ఒకసారి రుచి చూసి బాగుందనో, లేదా సూపర్గా నేనేదో నిరూపించుకోవాలని వాడితే ఖచ్చితంగా బీపీ తగ్గి ఐసీయూలో ఉండడం కానీ, లేదు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మీరేదో వయగ్రా అంటే నేను భయపడిస్తున్నాను అనుకోవద్దండి. ఎప్పుడైతే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడతారో లాంగ్ టర్మ్లో కార్డియాక్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, చాలా రీసెర్చ్లో చూస్తే కొంతమంది చనిపోయినట్టు కూడా విన్నాం కదా సార్, వయగ్రా ఎక్కువ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఏదో ఒక సమస్య వల్ల చనిపోవడం. డన్. నిజంగా అక్కడ వయగ్రా వల్ల చచ్చిపోయిండారు వాళ్ళు, నిజంగా వయగ్రా తీసుకోవడం వల్ల కాదు. ఆ వ్యక్తికి ఏదో కార్డియాక్ ప్రాబ్లం ఒకటి ఉండి ఉంటుంది, దానికి వాళ్ళ కార్డియాలజీ అంతకుముందే వాళ్ళ కార్డియాలజీ డాక్టర్ గారు నైట్రైట్స్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, అంటే ఏదైతే బ్లాక్ ఉందో ఆ వెజల్ని ఓపెన్ చేయడానికి వాడే ట్యాబ్లెట్స్ నైట్రైట్స్. పాపం ఆయనకు తెలియదు కదా మనోడు వయగ్రా వాడతాడని, చక్కగా ఆ ట్రీట్మెంట్కు అంటే కార్డియాక్ సంబంధించిన ట్రీట్మెంట్కు ఆ నైట్రైట్స్ రాసి ఉంటాడు. మనోడు ఉత్సాహంతో గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో ఛాన్స్ వచ్చిందనో ఎస్ కమాన్ వయగ్రా బాగుంటుంది కదా అనేసి ఆల్రెడీ కార్డియాలజీ డాక్టర్ రాసిన ట్యాబ్లెట్స్తో పాటు ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఉంటాడు. ఆల్రెడీ ఏం చేసింది, అది బ్లడ్ వెల్స్ని ఓపెన్ చేసింది, అంటే ఎక్కువ ఉన్న బీపీని తగ్గించి ఫ్లోని బాగా చక్కగా పెంచింది. నువ్వు వేసుకున్న దీనివల్ల ఏమవుతుంది, ఇంకా పూలింగ్ అయిపోతుంది.
అప్పుడు అది హార్ట్ అటాకా లేదా అసలు ఫ్లోనే వెళ్ళక జరగడమా, బ్రెయిన్‌కి ఫ్లో తగ్గిపోయి జరగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి తప్ప, వయాగ్రా అనేది పర్సే ఎప్పుడు కార్డియాక్ అటాక్స్‌ని చెయ్యదు. నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉండి ఇంకొక రకమైన టాబ్లెట్‌తో పాటు ఇది యాడప్ అయిపోయే లోపల అంటే ఫస్ట్ విలన్‌కి సెకండ్ విలన్ యాడ్ అయితే మన హీరో ఇబ్బంది పడినట్టు హార్ట్ ఇబ్బంది పడుతుంది తప్ప వయాగ్రా డైరెక్ట్ ఎప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయదు. సార్ పెళ్ళికి ముందు అబ్బాయిలకు హెల్త్ చెకప్ లాంటివి ముఖ్యంగా సెక్సువల్‌గా గానీ, స్పమ్‌కి సంబంధించి గానీ, ఇలాంటివి ఎక్స్‌క్లూజివ్ చెకప్స్ లాంటివి ఉంటాయా సార్? సో, ఇప్పుడు మీరు మార్కెట్‌లో ఎక్కడైనా చూడండి, ఏ కార్పొరేట్ హాస్పిటల్‌ని చూడండి, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ చూడండి, హెల్త్ చెకప్స్, కార్డియాక్ హెల్త్ చెకప్స్, వుమెన్ హెల్త్ చెకప్స్ అట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కూడా మరి మన సొసైటీ ఆ విధంగా మనల్ని తయారు చేసిందో తెలీదు. సెక్షువల్ హెల్త్ చెకప్ అని ఎవరు చెప్పరు. నిజంగా ఇది అవసరమా అంటే రొటీన్‌గా మీరు చేసుకుంటే హెల్త్ చెకప్ అవసరం అవుతుందా? లేదు కదా! 45 ఇయర్స్ వచ్చిందని హెల్త్ గురించి ఆలోచిస్తూ మీరు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉన్నారు. సో, దాంట్లో భాగంగా నేనేమంటా అంటే, సార్ నాకు ఎరెక్షన్స్ అన్నీ బాగున్నాయి. ఏ ఇష్యూ లేదు. ఏ చెకప్ అవసరం లేదు. సార్ ఎందుకో సార్ ఈ మధ్య అంటే ఇప్పటికే 30 ఇయర్సు. కెరీర్ ఇష్యూ పరంగా 32లో మ్యారేజ్ అనుకుంటున్నాను. ఎరెక్షన్స్ మార్నింగ్‌వి కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ఏదో ఒక మంచి పార్న్ వీడియో చూస్తున్న ఎరెక్షన్ రావట్లేదు సార్ అనే అనుమానాలు వస్తున్నాయి. పెళ్ళైతే ఓకేనా సార్ ఏమైనా ఇబ్బంది ఉందేమో నాకు అని అనుకునే వాళ్ళుంటే వాళ్ళకు సెక్షువల్ హెల్త్ చెకప్ అని చాలా క్లాసికల్‌గా మేము స్టార్ట్ చేశాము. చిన్నపాటి హార్మోన్స్, చిన్నపాటి స్కాను, క్లినికల్‌గా మనం అనుకున్నట్టు ఏమైనా స్కిన్ టైట్ ఉండి ఇబ్బందులు ఉంటాయా? ఇలా సెక్షువల్ హెల్త్ చెకప్‌లో భాగంగా ఆ చిన్నపాటి టెస్టులు చేయించుకున్నాం అనుకోండి. సార్ దగ్గరికెళ్ళాము అన్నీ బాగున్నాయని తెలియని కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. దాంతో నెక్స్ట్ మీరు పెళ్ళికి ధైర్యంగా ముందుకెళ్తారు. ఏ సెక్షువల్ ఇష్యూస్ ఉండవు. అయితే ఫర్టిలిటీ గురించైతే మాత్రము ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది. అందులో కూడా ఎవరంటే, సార్ మా బ్రదరు ఆల్రెడీ పెళ్ళై 3 ఇయర్స్ అయింది. పిల్లలు పుట్టట్లేదని కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సార్. మా పేరెంట్స్ కూడా మేము చాలా లేట్‌గా పుట్టామంట సార్. అప్పుడు కూడా మా నాన్నకు స్పెర్మ్‌లో ప్రాబ్లమ్ ఉందన్నారు సార్. సో, అటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు. తర్వాత జెనెటికల్‌గా వేరే ఇష్యూస్ ఇంకా ఈ సెక్స్ అని కాకుండా ఫర్టిలిటీకి సంబంధించిన పిల్లలు పుట్టడం లేట్ కావడము, లేదా లేట్ ఏజెస్‌లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకొక స్పెర్మ్ టెస్ట్ చిన్నదండి. అటు ఇంకొక గ్రూప్ ఎవరంటే, సార్ మా పేరెంట్స్ చెప్పినారు సార్ నాకు యాక్చువల్‌గా పుట్టినప్పుడు ఒక టెస్టిసే ఉందంట. రెండోది ఎక్కడో పైనుంటే కింద పెట్టారంట. సో, నాకేమన్నా కొంచెము ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయేమో అనేవాళ్ళు గానీ, లేదా సింగిల్ టెస్టిస్ ఉండి మదిలో కొంచెం అనుమానం జస్ట్ డౌట్స్ వరకు ఉన్నవాళ్ళు గానీ సార్ సింగిల్ వీళ్ళందరూ టెస్టిస్ కూడా ఉంటాయా? ఆ! ఇప్పుడేమండి మీరు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అంటే ఇంతకుముందు కాలంలో పోలియో ఉన్నప్పుడైతే ఒక కాలేగా. ఇప్పుడంటే అది ఎరాడికేట్ అయిపోయింది. ఆ విధంగానే బై బర్తే కొందరికి ఒక ఐ ఉంటుంది. ఒక సైడ్ అట్లా టెస్టిస్ కూడా వాళ్ళలో ఉన్న బర్త్ డిఫెక్ట్ వల్ల కొందరికి సింగిల్ టెస్టిస్ ఉంటుంది. కానీ గాడ్ నేచర్ ఎంత గ్రేట్ అంటే ఒక చెయ్యి లేకుంటే ఇంకో చేయితో అందరు ఇప్పుడు క్రికెట్ కూడా ఆడుతున్నారు కళ్ళేని వాళ్ళు కూడా. అట్లా అంధత్వం, వెంధత్వం అనేది ఎప్పుడూ ప్రాబ్లం కాదు. ఉన్న ఒక టెస్టిస్తోనైనా సరే యూజువల్‌గా మనం భయపడాల్సిన అవసరమే లేదు. సెక్షువల్ ఇష్యూస్ రావు. ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. అయినా మీకు ఉండి చిన్న డౌట్ వచ్చిందనుకోండి, చిన్నపాటి టెస్టులు చేస్తాము. ఆ టెస్ట్‌లలో ఏదన్నా ప్రాబ్లమ్ బయటపడితే ట్రీట్ చేయనీకి చక్కటి ఆండ్రాలజీ డాక్టర్లు మనకు అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి, ఆ విధంగా చూసుకొని ముందుకెళ్తే దట్ విల్ బి ఏ వెరీ గుడ్ థాట్ రిగార్డింగ్ ఎయిదర్ ది సెక్షువల్ హెల్త్ చెకప్ అనండి, లేదా ఫర్టిలిటీ హెల్త్ చెకప్ అనండి. తప్ప ఇంక పెళ్ళవుతుంది ఓసారి చేసుకొని పోతే మంచిదిలే అనే ధోరణి వద్దు. మనకి ఈ విధంగా హిస్టరీ ఉంది, డౌట్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ తగ్గినట్టుంది. అప్పుడు ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప రొటీన్‌గా అయితే వద్దండి. సో, ఫైనల్‌గా ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రోల్ మగవారి రెగ్యులర్ లైఫ్‌లో కూడా ఉందని అంటారా? మనుగడ కొనసాగాలి అంటే ఖచ్చితంగా ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలియనిదేముంది, ఎన్ని యాప్స్ సెక్స్ మీద నడుస్తూ ఉన్నాయి. ఎన్ని డేటింగ్ యాప్స్ లేవు. ఎన్ని లేవు మీరే చూడండి. సో, దాంట్లో భాగంగా యాజ్ ఎ ఆండ్రాలజిస్ట్‌గా అబ్బాయిల సెక్స్ సమస్యలనండి, లేదా ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలనండి, వీటన్నిటికీ కూడా ఒక ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్ వైస్ కానీ, లేదా ఒక చక్కటి మార్గం మనం చూపించాలి అనుకుంటే, అబ్బాయిలకు వాళ్ళ లైఫ్‌లో
ఈ ఆండ్రాలజిస్ట్ రోల్ అనేది తప్పగా ఉంటుంది. అట్లని ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళి ఆండ్రాలజిస్ట్ని కలవమని ఎప్పుడూ చెప్పను. అందరికి కామన్గా వచ్చే సమస్య టెస్టిస్ ఏదో చిన్నగా అయినాయనో, లేదా నా పెనిస్ చిన్నగా ఉండి రేపొద్దున ఫ్యూచర్లో నాకు లెంత్ ఇష్యూస్ ఉండి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ చేస్తాను, రిపీటెడ్గా బయటనో ఇంకో చోట కలవడం వల్ల ప్రైవసీ పార్ట్స్లో అల్సర్స్, లీషన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చో ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఏ డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అని మగవాళ్ళు అనుకుంటే వారికి చక్కటి ట్రీట్మెంట్తో పాటు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే ఒక ఆండ్రాలజిస్ట్ అనే వ్యక్తి రోల్ అయితే తప్పక ఉంటుందండి. సో చూసారు కదా వ్యూవర్స్, ముఖ్యంగా అబ్బాయిలు మీకు సెక్సువల్గా ఎలాంటి సమస్యలున్నా పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాతనైనా సిగ్గుపడకుండా భయం పెట్టుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటికి తప్పకుండా పరిష్కారం ఉందని చెప్తున్నారు ప్రముఖ ఆండ్రాలజిస్ట్ సురేందర్ రెడ్డి గారు. సో మీరు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వారిని సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. మా సాక్షి స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాకు తెలియనివి, ముఖ్యంగా అబ్బాయిలకు తెలియని సమస్యల గురించి మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.